తగిలేద బహుళం పటముల తగిలేద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా తలపున ఎంతైనా. నాన్న, నా కూతురు నా ప్రాణమే, నా భర్త నా ప్రాణం, నా మనుమడు నా ప్రాణం, నా మనుమరాలు నా ప్రాణమని కోపంలో ఎప్పుడైనా ఒక కూతురు తండ్రితో అంటే అప్పుడు ఆ తండ్రికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఎందుకని? అంతకుముందు ఆ తండ్రి నా కూతురు నా ప్రాణం, నా కూతురు నా ప్రాణం అంటాడు. ఎప్పుడైతే ఒక బిడ్డ అంటే నా కూతురు నా ప్రాణం, కొడుకైనా కూతురైనా నా కూతురు నా ప్రాణం, నా భర్త నా ప్రాణం, నా భార్య నా ప్రాణం, నా కొడుకు నా ప్రాణం, నా మనువురాలు నా ప్రాణం. తగిలేద బహుళం పటముల తగిలేద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. అంతేగాని పరమాత్మ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళు లోపల ఉండరు. తల్లిదండ్రులు కూడా ఉండాల్సిన అవసరం లే, వాళ్ళ మీదైనా ప్రాణం. ఏదైనా నా ప్రాణం అనుకున్నామో ఇరుక్కున్నామే, కలిలో కాలపాశంలో ఇరుక్కుపోయామే. దుఃఖం అనేది అనివార్యంగా వచ్చి చేరుతుంది. మళ్ళీ నీ బిడ్డ నా ప్రాణం వేరే అంటుంది. అప్పుడు తెలుస్తుంది, దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగి నగినను నగి నగినను నీవేలితి నాకాయి మాయా నాకాయి మాయా. నగి నగినను నీవేలితి నాకాయి మాయా నాకాయి. పూజలు చేస్తూ ఉంటాం, వ్రతాలు చేస్తుంటాం, కానీ ప్రాణం ఏంటి? పరమాత్మ సత్యనారాయణ స్వామి. శివుడు కాదు ప్రాణం, కూతురు, మనమరాలు, భర్త, భార్య వీళ్ళందరూ ముందు మనతోటి రాలే, రేపు మనతో రారు. మనం ఒక్కళ్ళమే. లోపల ఏదైనా వేరైనా తోడైనా పెట్టుకోవాలంటే ఆ పరమాత్మను తప్పితే వేరే ఎవరిని పెట్టుకోలేం. అటువంటి పరిస్థితులు వీళ్ళని పెట్టుకుంటే పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఏ క్షణంలో వీళ్ళు ఎలా మారుతారో తెలియదు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? బొమ్మే. కాబట్టి తెలుసుకొని ఈ లోపల పరమాత్మను పెట్టుకో. మిగతా వాళ్ళని నా ప్రాణం అని పైకి అను, నటన చెయ్యి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. వాళ్ళకి చేయాల్సింది చెయ్యి, కానీ లోపల పరమాత్మ ప్రాణంగా ఉంచుకో. నీ ప్రాణం, నీ లోపల ఉన్న ప్రాణం ఎవరు? నిజంగా ఎవరు? ఆ పరమాత్మని ప్రాణం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. ఎటువంటి జన్మ ఇది? అద్భుతమైన జన్మ, పవిత్రమైన జన్మ. ఒక జన్మ కోసం ఎంతో కష్టపడిపోతుంటారు పైన వాళ్ళు జన్మ తీసుకోవాలని. శరీరం సహజంగా రాదు, అంత ఈజీ కాదు శరీరం. ఒకసారి శరీరాన్ని పోగొట్టుకుంటే మళ్ళా శరీరం రావడం అంత ఈజీ కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఈ పరమాత్మను తెలుసుకొని, పరమాత్మ అనుభూతి చెంది, తానే పరమాత్మని తెలుసుకొని అనుభూతి చెంది తను దైవం అవ్వాలి. అంతేగాని దాని మీద నీ ప్రాణం, దీని మీద ప్రాణం అని ప్రతి ఒక్కరిని నీ ప్రాణం అనుకుంటే లాస్ట్కు నీతో వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. రావాలనుకున్న వాళ్ళు రాలేరు. కాబట్టి పరమాత్మని నీ ప్రాణం చేసుకో, పరమాత్మనే నీ ప్రాణం చేసుకో. ఈ జన్మను వృధా చేసుకోకు. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను. అనుక్షణం దైనందిన జీవితంలో ప్రతి క్షణం ఆయన తొంగి చూస్తూనే ఉన్నాడు. ఆ తొంగి చూస్తున్న పరమాత్మను క్షణ అద్వైత అనుభూతిని చక్కగా పట్టుకో. ప్రస్తుత క్షణాన్ని పట్టుకో. అదే నీ ప్రాణం. అది ప్రాణంగా పట్టుకున్నావు అనుకో, అన్నీ నీ సుఖ దుఃఖాలు, కష్టాలు అన్నీ పోతాయి. నీకొక తోడు ఉంటుంది. నువ్వు వెళ్ళేటప్పుడు నీకు ఇబ్బంది లేదు, ఇక్కడున్న ఆనందంగా ఉంటావు. తెలిసిందా?
తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. ఆ తండ్రి ఏమో ఈ కూతురి నా బిడ్డ నా ప్రాణం అనుకుంటాడు, ఈ కూతురేమో నా భార్య నా భర్త, ఈ కొడుకేమో భార్య కూతురేమో భర్త బిడ్డలు మనమలు ఇది నా ప్రాణం అనుకుంటారు. సరిపోయి ఆయనకు దిమ్మ తిరుగుతుంది. రేపు వీళ్ళు ఏమనంటే ఈయనకు దిమ్మ తిరుగుతుంది. దిమ్మ తిరిగి బొమ్మ కనిపించకుండా ఉండాలనుకుంటే లోపల ఉన్న పరమాత్మను ఎప్పుడు ప్రతి క్షణం ఆయన తొంగి చూడడానికి రెడీగా ఉన్నాడు. ఆయన తెలుసుకొని సహజంగా సులభంగా సాధారణంగా ఈజీగా పట్టుకోగలిగినటువంటి ఆయన పట్టుకొని చక్కగా మన తోడు చేసుకోవాలి. పరమాత్మను మన ప్రాణం చేసుకోవాలి. ఆయనకు మనం ప్రాణం అనిపించే విధంగా మనం కానీ ఆయన పట్టుకున్నామంటే ఇంకా తిరిగేలేదు. అది మనం చేయాల్సింది. ఉత్తమమైన ఈ జన్మను వృధా చేసుకోరాదు. అద్భుతంగా ఆనందంగా ఎప్పుడు ఆనందంగా ఉండే. ఎందుకు చిటపటలాడడం? ఎందుకు నాకు అది కావాలి ఇది కావాలి, నా రోగం ఉంది, నాకు బాగలేదు, ఎవరు నన్ను సరిగా చూడు, ఇట్లా అనుకుంటే ఏమొస్తుంది? కలి తప్పితే ఏముండదు. దుఃఖమే. ఇది ఇప్పుడు నరకమే, అప్పుడు నరకమే. ఇప్పుడు ఆనందంగా ఉండు, హ్యాపీగా ఉండు. ఏదొచ్చినా ఏది రాకపోయినా ప్రశాంతంగా హ్యాపీగా సంతోషంగా ఉండడమే మనం చేయాల్సింది. సంతోషంగా ఉంటూ సాక్షిగా లోపల ఉన్న పరమాత్మ తొంగి చూస్తున్నాడు. ఎప్పుడు ఆయన పట్టుకోవాలి, దానికి మార్గం వెతకాలి, దానికి తపన పడాలి. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, కోడలు రాలేదు, కొడుకు రాలేదు, ఎందుకు ఇదంతా? దీనివల్ల ఏమొస్తుంది? ఆనందంగా ఉన్నామనుకో, నువ్వు పరమాత్మలో ఉన్నావనుకో, వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. వాళ్లకు ఆనందం కావాలిగా, నీ దగ్గర నేర్చుకోవడానికి వస్తారు. అది మనం చేయాల్సింది. తగిలెద బహుళం పటముల తగిలెద బహుబంధంబుల తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగినను నీవేలితి నాకాయి మాయా. పరమాత్మ సందర్శనమైన వాళ్ళే నాకాయి మాయని బాధపడుతుంటే ఇంకా మన సంగతి ఎంత? అయితే ఒకటి, ప్రస్తుతం అనుక్షణం కూడా పరమాత్మ తొంగి చూస్తున్నాడు. ఆయన ఈజీగా పట్టుకోవచ్చు. మన ధ్యాన తరగతుల్లో, మన ప్రత్యక్షమైనటువంటి ధ్యాన తరగతుల్లో కానీ, ఆన్లైన్ క్లాసుల్లో కానీ చక్కగా ఆ ప్రస్తుత క్షణాన్ని క్షణ అద్వైత అనుభూతిని పట్టుకుని శాశ్వత అద్వైత అనుభూతికి ఆ పరమాత్మను మనం పట్టేసుకోవాలి. ఆయనకు మనం ప్రాణం కావాలి, మనకు ఆయన ప్రాణం కావాలి. అది చేద్దాం. అది జీవితాన్ని వృధా చేసుకోకుండా 10 మందికి మనం అప్పుడు ఉపయోగపడతాం, మనకు మనము ఉపయోగపడతాం. ఏమంటారు?